మనకి బ్యాక్ ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మన కృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా నిఖిల్ గారు, మనం చూస్తున్నాం రైతులకు సంబంధించిన వేతలు ఎరువు కోసం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న అయితే పెద్ద సంఖ్యలో, దాదాపు వందల వేల సంఖ్యలో కూడా అనేక చోట్ల రైతాంగం అంతా పడిగాపులు పరుగుతున్న పరిస్థితి. ఎందుకోసం రోజు రోజుకు ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతుంది? ఇందులో రాష్ట్రంలోని కాంగ్రెస్ అలాగే కేంద్రంలోని బీజేపీ, ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ముందుగా మీతో పాటు సోదరులు కృషాంక్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైతులకు సంబంధించి చూస్తే మనము గత ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది చాలా చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలు మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చినాం. ఈ 20 నెలల కాలానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా స్పష్టంగా మరొకసారి తెలుస్తున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పిఎస్సిఎస్ సెంటర్ల ముందు కానీ, లేదంటే వాటికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసుల ముందు కానీ కేవలం ఒక్క ఎరువు బస్తా దొరికితే చాలు అనే విధంగా రైతులు ఏ రకంగా ఉదయం 4 గంటలు 5 గంటల నుండే క్యూ లైన్లు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, లేదంటే పాస్ పుస్తకాలు లైన్లో పెడతా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. స్వయంగా నిన్న నేను సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసిన. ఒక దాదాపుగా 60-65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధురాలు, ఒక పెద్దమ్మ స్వయంగా రాత్రి 2 గంటల నుండే ఆ పిఎస్సిఎస్ సెంటర్ ముందు పడుకుంటున్న నిద్రపోయిన పరిస్థితి మనం చూసినాము. లైన్లో నేనే ముందున్నా, మొదటి యూరియా బస్తా నాకే ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే ఇండికేషన్ వచ్చే విధంగా చాలా బాధతో తను అక్కడే నిద్రపోయిన పరిస్థితి చూసినాం. రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, బయట వర్షాలు ఏ రకంగా ఉంది, చలి ఏ రకంగా ఉంది, ఇటువంటి అనేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా నాకు ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అనే విధంగా తను అక్కడ నిద్రపోయిన పరిస్థితులు చూసినాం. అదే విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఏదో సినిమా రిలీజ్ అవుతాయి, దాదాపుగా ఒక 500-600 మీటర్ల వరకు ఏ రకంగా అయితే లైన్లు కడతా ఉంటారో ఆ రకంగా ఈ రోజు యూరియా బస్తా కోసం మీరు రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాలకు సంబంధించి మీరు ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, అక్కడ కేంద్రానికి సంబంధించిన వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళేం చెప్తా ఉంటారంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ యూరియా పంపిణం తెలంగాణకి అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఎక్కడున్నాయి, ఆ గ్యాప్స్ ఎందుకు ఫిల్ అయ్యే పరిస్థితి లేదు? ఈ రోజు వీళ్ళిద్దరూ ఇటువంటి డ్రామాలు ఆడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడానికి దాదాపుగా 70 లక్షల మంది రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో తెలుస్తా ఉంది. ఒక్కసారి గత ప్రభుత్వం గురించి మనం ఆలోచన చేస్తే, కేసీఆర్ గారు రైతు నాయకుడిగా, రైతు కుటుంబం నుండి వచ్చి స్వయంగా రైతుగా తను రైతులకు సంబంధించి ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, ఏ రకంగా రైతులను అప్లిఫ్ట్ చేసిండో మనం చూసినాము. ఉద్యమం చేసిన వాడు కాబట్టి అనేక విషయాలు రైతులు పడే ప్రతి బాధ లోతుల్లోంచి తెలుసు కాబట్టి దాన్ని అంతా అప్లిఫ్ట్ చేసే విధంగా పెట్టుబడి సాయం దగ్గర మొదలు పెడితే అనేక రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. మరీ ముఖ్యంగా ఎరువులకు సంబంధించి చూస్తే నాకు గుర్తున్నంత వరకు 2019 సంవత్సరంలో అనుకుంటా రెండోసారి ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది నెలల్లోనే ఇటువంటి యూరియాకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షనల్ గా క్రియేట్ చేస్తా ఉంటే, తెలంగాణ నుండి ఎక్కువ వరి పండిస్తున్నారు అని అంతకుముందు క్రాప్ లో వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉంటే, దీన్ని ముందే గ్రహించి కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు రావాల్సిన యూరియాని 1 మంత్ ముందే తను తెప్పించిన పరిస్థితులు చూసినాము. ఆ యూరియాకు సంబంధించి 700-800 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు చెల్లించి కృష్ణపట్నం ఓడరేవులో గానీ, అక్కడ ఉన్న బందర్లో గానీ, ఇంకో దగ్గర గానీ, ఆంధ్ర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో అదంతా స్టోర్ అయి ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడ నుండి తీసుకురావడానికి స్వయంగా తనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 25 స్పెషల్ గూడ్స్ ట్రైన్లు, మీరు ఒక్కసారి గమనించాలి, 25 స్పెషల్ గూడ్స్ ట్రైన్లతో పాటు 4000 లారీలు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ప్రతి మండల కేంద్రానికి స్వయంగా పంపిండు. ఏ మండలానికి ఆ మండలంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా, వర్షాలు మొదలు కాకముందే ఇస్తే రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటది, అన్ని తన పరిధిలోనే ఉండే అవకాశం ఉంటది, రైతులందరూ కూడా నాట్ల మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటదని ఆ రకంగా రైతుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ గారు. అయితే ఈ రోజు రైతును ఇబ్బంది పెట్టడానికి మాత్రమే, రైతును ఏ రకంగా టార్గెట్ చేయాలనే విధంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలు కనబడతా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇవ్వరు, పంట నష్టానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరిగితే అది ఇచ్చే పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు చూస్తా ఉన్నాము. రైతు రుణమాఫీ విషయంలో సగమే చేసి మొత్తం చేసినామని ఏ రకంగా డబ్బా కొడుతున్నారు చూసినాము. ఇట్లా మీరు ఏ విషయంలో తీసుకున్నా కూడా రైతును ఎంతసేపు ఇబ్బంది పెట్టే విధంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలు కనబడతా ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఒకవైపు అద్భుతమైనటువంటి కాళేశ్వరం లాంటి పథకం ఉంటే ఆ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు, రైతుకు నీళ్ళు ఇవ్వరు, రైతుకు పెట్టుబడి ఇవ్వరు, రైతుకు సంబంధించి కనీసం రైతు బీమా 750 కోట్ల ప్రీమియం కట్టిన పరిస్థితి లేదు. ఈ రోజు రైతులకు సంబంధించి కనీసం పంట పండిన తర్వాత అది మార్కెట్కి వస్తే కొనే పరిస్థితి లేదు, ఆ కొన్నదానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ఇన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ
వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాలన్నింటిలో ఇమ్మీడియట్ గా ఆపాల్సిన అవసరం ఉంది. రైతుకు మరీ ముఖ్యంగా ఈ టైంలో యూరియా ఇవ్వకపోతే ఆ వేసిన నాట్లు కానీ వేసిన పంటలు కానీ మొత్తం పాడయ్యే పరిస్థితి ఉంటది, మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇమ్మీడియట్ గా యూరియా సరఫరా విషయంలో ఉన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే ముఖ్యమంత్రి గారు దాదాపుగా 50-52 సార్లు ఢిల్లీకి ఇప్పటిదాకా పోయినారు కదా, కనీసం ఈ ఒక్కసారైనా పనికొచ్చే విధంగా ఢిల్లీకి పోయి ఆ యూరియా తెప్పించే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పనికొచ్చే విధంగా పూర్తిగా యూరియాకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లను తూర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిఖిల్ గారు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా దాని పరిస్థితి భిన్నంగా కూడా కనిపిస్తుంది. కృష్ణ గారు, మనం చూసినాం అంటే దాదాపు 9.5-10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బందులు రాలే. రైతాంగం అంతా కూడా ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు రోజు రోజు కూడా ఇంత పరిస్థితి తీవ్రంగా మారుతుంది? ఈ దుస్థితి ఎందుకు తలెత్తింది? ఇందులో వైఫల్యం ఎవరిదంటే ఏం చెప్తారు? అంటే నెంబర్ 1, ఫస్ట్ సమస్య ఉన్నప్పుడు సమస్య ఉంది అని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అది చేస్తలేరు. కేసీఆర్ గారు ముందు చూపుతోని ముందే వ్యవసాయం పంట వస్తుందంటేనే అసలు రైతు బంధు అనేది ఎందుకు వచ్చింది? ఇవాళ విత్తనాల కోసం కానివ్వండి, యూరియా కోసం కానివ్వండి, ఏదైతే సామాగ్రి వ్యవసాయం కోసం అవసరమో అది రైతులకు ప్రభుత్వం తరఫు నుంచే ఒక మద్దతుగా ఉండాలని రైతు బంధు పథకం తీసుకొని వచ్చారు. నంబర్ 1. యూరియా విషయంలో ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే గతంలో ఇప్పుడు వారు చెప్పినట్టే గతంలో కృష్ణపట్నంలో కానివ్వండి, రకరకాల న్యూ మ్యాంగ్లూర్ ఇవన్నీ పోర్ట్స్లో కూడా అక్కడున్న ఐహెచ్ఎల్, ఎన్ఎఫ్ఎల్ ఇవన్నీ క్రిప్కో ఇవన్నిటి అక్కడ అన్ని స్టాండ్ అయిపోయిన పరిస్థితి, ఆగిపోయిన పరిస్థితి. అంటే ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వంతో ఇక్కడ రివ్యూ మీటింగ్స్ చేపట్టి కారణాలు తెలుసుకొని ఇమీడియట్గా పేర్ని నాని గారితో అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారితో మాట్లాడి అక్కడ పేర్ని నాని గారితో ఇవన్నీ కూడా ఎట్లా రిలీజ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేయడం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టక్ అయిపోయిందని మళ్ళా తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడి 25 స్పెషల్ గూడ్ ట్రైన్స్ పెట్టి అవన్నీ కూడా ఇక్కడికి రావడం. అంటే అట్లాంటి ఒక చొరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవాళకి ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ చేపట్టినరా? ఏనాడైనా కూడా దేని విషయం మీద కూడా విద్య మీద సమీక్ష లేదు, ఇటు వ్యవసాయం మీద సమీక్ష లేదు. అది కాకుండా ఇంకా బద్నాం చేయడం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఒకే ఒక మీటింగ్లో కూడా వారు ఏమని అంటారు అని అంటే సోషల్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి కలెక్టర్లకు అందరికి కూడా ఏంటిది అని అంటే సోషల్ మీడియా సృష్టి ఇదంతా కూడా అసలు కొరత లేదు అని అన్నది వాస్తవం కాదా? సోషల్ మీడియా అంటే ఇవాళ ఇంతమంది కూడా ఒక మహిళ మీకు నేల మీద పడుకోవడం, అక్కడ చెప్పుల పక్కన పడుకోవడం కనబడుతుంది. వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకొని నెత్తికి కవర్లు కట్టుకొని వాళ్ళ తువాలలు ఉంటాయి, ఆ తువాలలు కట్టుకొని వాళ్ళ వర్షంలో వందలాది మంది లైన్లలో నిలబడుతున్నది. ఇదంతా సోషల్ మీడియా సృష్టి. తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదండి. సెక్రటేరియట్ లో జిల్లా కలెక్టర్లతో వర్షాలు, ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. రైతులు క్యూ లైన్ లో నిల్చున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇది అవమానపరిచినట్టు కాదా సీతారామరాజు గారు? నిలబడ్డ రైతులందరూ కూడా ఎవరు సృష్టిస్తే ఎవరు చెప్తే అంటే ఎరువులు ఉన్నాయి అని ఫస్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పడం, ఇవాళ సరఫరా చేయకపోవడం, ఇది డెఫినెట్గా కూడా తెలంగాణ రైతులను అవమానపరిచినట్టు, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనట్టు. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం మీద పోరాడదామంటే బరాబర్ పోరాడతాం. నువ్వే చెప్తున్నావు కదా నేను 51 సార్లు పోయినాను. ఎందుకు పోయినా? నిన్న క్రెడాయి మీటింగ్లో మాట్లాడుతూ నేను అక్కడ పోతేనే అనుమతులు వస్తాయనేసి ఏం అనుమతి సాధించినావు నువ్వు? కనీసం యూరియానే నువ్వు ఇవాళ సాధించలేకపోయినావు కదా. మరి నువ్వు వెనకేసుకొని వస్తున్నావు. నేను పోతున్నది ఏఐసిసి ఆఫీస్కి పోతున్నా, నేను పోతున్నది నరేంద్ర మోదీ గారి దగ్గరికి పోతున్నా, నేను తెలంగాణ లాభం కోసం పోతున్నా అని అన్నప్పుడు నువ్వు పోయిన ప్రతిసారి కూడా ఇవాళ ఏం సాధించినావు చెప్పు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిపోయింది, జాతీయ హోదా రాలే. సెమీ కండక్టర్ ఫెసిలిటీ మొన్ననే ఆంధ్రప్రదేశ్కి పోయింది, తెలంగాణకు రిజెక్ట్ అయిపోయింది. మూసీ 1,50,000 కోట్లు అని చెప్తున్నావు. ఇవాళ మనకు వర్షాలు మూసీ మొత్తం అన్నిటికీ మూసీ అని అన్నప్పుడు ఆ 1,50,000 కోట్ల విషయం మీద కూడా అప్రూవల్ లేదు. మెట్రో ఎక్స్పాన్షన్ కేరళ ఇతర రాష్ట్రాలకు మొన్న మెట్రో ఎక్స్పాన్షన్ అని అన్నారు, హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్ కూడా కేంద్రం నుంచి రాలే. ఇక ఆఖరికి ఆ యూరియానన్నా నువ్వు పోయి తీసుకొని రాగలుగుతావు ఆ కేంద్రం నుంచి అని అంటే గట్టిగా మాట్లాడలేకపోతున్నావు కూడా కదా. కనీసం పోరాటం చేయడానికైనా నీకు ధైర్యం లేకుండా. ఇంకోటి బీసీది విషయం మీద కూడా బీసీ కూడా కేంద్రమే ఆపుతున్నది అని అన్నప్పుడు ఆ బీసీ విషయం మీద కూడా 42% అది కూడా నువ్వు సాధించలేకపోయినావు. మరి ఎందుకు నీ 51 విజిట్స్ ఇన్నిసార్లు? సో అల్టిమేట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇవాళ ఈ ఈ ఈ ప్రజలందరూ ఈ రైతులందరూ కూడా ఇన్ని లైన్లలో క్యూ లైన్లో నిలబడుతున్నారు అంటే దీన్ని ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, లాస్ట్ మనం వారం రోజుల నుంచి అయితే ఇది విపరీతంగా అవుతున్నది. ఈయన మాట్లాడటం కూడా వదిలేసిండు. ఈయనకు ముఖ్యమేంటిది, రోహిన్ రెడ్డి గారి పుట్టినరోజు, వాళ్ళ అమ్మాయి 11వ పుట్టినరోజుకు పోవాలి, లేకపోతే సుదర్శన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకుంటారు అంటే ఆ పుట్టినరోజు పోవాలి, మవ్వా మైత్ర గారి డిన్నర్ పార్టీ రిసెప్షన్ ఉంది అని అంటే దానికి పోవాలి. ఇవి తన ప్రయారిటీస్ ఉన్నాయి. కానీ రైతుల విషయం మీద ఇవాళ నువ్వు పర్యటించు, ఇవన్నీ కూడా పర్యటించు, తెలిసిపోతుంది నిజంగా క్యూ లైన్లలో నిలబడుతున్న వాళ్ళని. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా అటువైపు పోతలేరు. సో డెఫినెట్గా ఇలా పూర్తిగా వీళ్ళు అన్నారు కదా మార్పు కావాలి, పాత రోజులు వస్తాయంటే ఇగోండి పాత రోజులు వచ్చినాయి. గతంలో 2014 కంటే ముందు ఎట్లా ఏమేమి ఉన్నా కూడా వాళ్ళ చేతిలో బట్టలున్నా చెప్పులున్నా లైన్లో ఎట్లా పెడుతుండేనో ఇవాళ అదే మొదలైన పరిస్థితి. ఎస్, మనం చూస్తున్నాం వాస్తవానికి పాత రోజులు తీసుకొస్తామని చెప్పేసి పూర్తిగా సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్లు అలాగే ఇబ్బందులను రైతుకు తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా రైతును ఆదుకునే పరిస్థితి లేదు. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగు చేసుకున్న రైతాంగం ఈరోజు కన్నీటి సేద్యం చేయాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొందని కృష్ణ గారు అలాగే నిఖిల్ గారు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం, దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలకు కర్రుగాల్చి వాత పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణ గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. మనం చూసినాం 2023లో అసెంబ్లీ ఎన్నికల టైంలో మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు కుంగితే 24 గంటల వ్యవధిలో ఎన్డీఏసీ వచ్చింది. మరో 24 గంటల లోపల దానిపై నివేదిక కూడా ఇచ్చేసిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు పోలవరం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాగా గుర్తించి జాతీయ ప్రాజెక్టుగా జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం వద్ద కాఫర్ డ్యామ్ మరోసారి కుంగిన సందర్భం మనకు కనిపించింది. దాదాపు 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతుతో అది డ్యామేజ్ అయిందనే సందర్భం. కానీ ఎక్కడ కూడా ఎన్డీఏసీకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు, అక్కడికి వస్తున్నట్టు వివరాలు కావచ్చు, ఏమీ కూడా కనిపించే సందర్భం. నిన్న కేటీఆర్ గారు కూడా సూటిగా స్పందించారు. కాళేశ్వరంకి ఒక నీతి, పోలవరం ప్రాజెక్టు మరో నీతి అని చెప్పేసి సూటిగా ఎన్డీఏసీను రెండింటిని కూడా ప్రశ్నించిన సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా ఈ అంశాన్ని? సింపుల్గా మీరు చెప్పారు కదా, ఎన్డీఏ అని ఎన్డీఎస్ఏ కాపాడుతున్నది. ఎన్డీఏ ఉన్న రాష్ట్రాలలో ఇట్లా డ్యామ్లు కూలిపోయినా ప్రజలు పడిపోయినా, మొన్న ఒక బ్రిడ్జ్ చూసినాం, వాహనాలు వెళ్తూ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కూలిపోయినా కూడా ప్రజలు అందులో పడిపోయి కొందరు చనిపోయినా కూడా ఎన్డీఎస్ఏ రాలేదు. ఎందుకు? ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి. ఇంకొకటి ఏంటిది, అసలు వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఫస్ట్ అక్కడ ఎందుకు రావాలి అని అంటే జ్యూరిస్డిక్షన్ ఆర్ ప్రెరోగేటివ్, అది జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద ఉంటుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నా కూడా ఇక్కడ కనీసం డిలే ఉంటుంది. కానీ అప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఎన్నికలు ఉంటే దీన్ని ఇక బూచీగా చూపెట్టేసి రాజకీయాలు చేయాలి. కాబట్టి మీరు అన్నట్టే 24 గంటల్లో ఎన్డీఎస్ఏ ఉరికి రావడం, కనీసం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు, కనీసము మిగతా వద్ద కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల మూడింటి మీద రిపోర్ట్ ఇచ్చేసారు రాజుగారు అప్పుడు. కానీ అన్నారం, సుందిలకు అసలు వెళ్ళలేదు. మేడిగడ్డ దగ్గర కింద పైనకెళ్ళే మీదనే చూసేసి ఒక రిపోర్ట్ ఇచ్చేసి దాన్ని జారీ చేశారు. కానీ ఇవాళ మీరు ఒకటి లార్జర్గా మీరు గమనించండి, ఇటు పోలవరం విషయం అయినా కూడా పోలవరం ఇది రెండోసారి 2022లో ఒకసారి జరగడము అండ్ ఇవాళ మళ్ళీ ఒకసారి కూడా జరగడం. ఇదొకటైతే ఎస్ఎల్బిసి టనల్లో 8 ప్రాణాలు పోయినాయి. ఆ రోజు రిస్క్ ఏంటిది అని అంటే 50 మంది అందులో ఉన్నారు. యాక్చువల్లీ 50 మంది ప్రాణాలు పోయేటి, కానీ వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో వాళ్ళు బయటకు వచ్చారు. అండ్ ముందు రోజే వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఆ కార్మికులు కూడా అందరు అక్కడ ఇదేదో ఇబ్బందికరంగానే ఉన్నది, ప్రమాదకరంగా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా బై ఫోర్స్ బై ప్రెషర్ అది కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆంబర్గ్ రిపోర్ట్ కూడా చెప్పింది ఈ సిచ్యువేషన్ రావచ్చు అనేసి రెడ్ ఫ్లాగ్ చేయడం జరిగింది. మరి ఇవాళ వరకు కూడా ఎస్ఎల్బిసి టనల్ విషయం మీద అసలు ఎవరి తప్పు లేదా? 8 ప్రాణాలు పోయినాయి, అసలు ఎవరి మీద నన్న చర్యలు జరిగినాయి? ఆ జేపీ కాంట్రాక్టర్ వాళ్ళనేమో అదాని కొనుగోలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు లేవు, ఎన్డీఎస్ఏ కనీసం రాలేదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూడా అది కూడా కొలాప్స్ అయింది, దాని మీద ఎన్డీఎస్ఏ రాలేదు. అంటే ఇలా గమనించండి, ఒకటి లార్జర్గా మీకు చెప్పాలి ఏంటంటే మొన్న శ్రవణ్ దాసోజు గారు సుప్రీంకోర్టులో గవర్నర్ ఎట్లా ఇబ్బంది పెట్టిందో అనేది తేట తెల్లం అయిపోయిందో, గవర్నరు రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులు కూడా ఎట్లా ఆపేసి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒక గవర్నర్ జాతీయ ఛానళ్లలో కూడా కూర్చొని రాజకీయం చేసిందో,
ఇది కూడా అదే ఉదాహరణ. ఓకే, గవర్నర్లను అడ్డం పెట్టి, ఎన్డీఎస్ఏ లాంటి అడ్డం పెట్టి, ఈడీ, ఐటీ, సిబిఐ ఇవన్నీ అడ్డం పెట్టి రాజకీయం చేసి భారతీయ జనతా పార్టీ ఎంత ఇబ్బంది పెట్టింది. ఇక్కడ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా ఓకే, ఇక్కడ అర్థమైపోతున్నది కదా ఎట్లా తెలంగాణలో బీజేపీ టీ కాంగ్రెస్ ని ఎట్లా కాపాడుతుంది అనేది కనబడుతున్నాం. ఎందుకు ఎన్డీఎస్ఏని ఎందుకు డిమాండ్ చేయదు ఎప్పుడు ఏనాడు? బండి సంజయ్ గారు ఎన్నో విషయాలలో ఇవాళకి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మీద ఈ సుంకిశాల అయినా, ఎస్ఎల్బీసీ అయినా, ఈ పోలవరం అయినా కూడా ఎందుకు డిమాండ్ చేయరు? ఎందుకు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ డిమాండ్ చేయరు? ఎందుకు కమిషన్ ని డిమాండ్ చేయరు? దీంతోనే అర్థమైపోతున్న పరిస్థితి రాజు గారు. ఎస్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఎన్డీఎస్సీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కృష్ణ గారు కూడా స్పందిస్తున్న సందర్భం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నేతలు, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు కాళేశ్వరంపై అనేక రకాల ఆరోపణలు చేసిన సందర్భం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే మళ్ళీ అవే పంప్ హౌస్లను వాడుకొని తెలంగాణ మాగాణాల్లోకి నీళ్ళు అందించే సందర్భం కనిపిస్తుంది. కానీ ఈ దర్యాప్తు సంస్థల విషయంలో గతంలో అనేక రకాల దర్యాప్తు సంస్థలతో కూడా బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన పరిస్థితి, ఎన్డీఎస్ఏ వంటి వాటితో కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మొత్తం మీద రెండు వైఖరులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ద్వంద్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ విషయంలో, తెలంగాణ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఖచ్చితంగా గతంలో మనం ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసిండ్రు, ఎన్డీఎస్ఏకి లెటర్లు రాసిండ్రు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఇది మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలని లెటర్లు రాసిన కేవలం 1-2 రోజుల్లోనే 48 గంటలు కూడా గడవక ముందే ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు అందరూ తెలంగాణకు వస్తారు. తెలంగాణకు వచ్చి కనీసం అక్కడ ఆ కాళేశ్వరం మేడిగడ్డ పాయింట్కి కూడా పోరు. అక్కడికి పోకుండానే అక్కడ ఏదో జరిగిందని అక్కడ సాయిల్ టెస్ట్ కానీ మిగతా ఏ టెస్టులు చేయకుండానే ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఇక నిజంగానే వీళ్ళు కట్టడానికి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇబ్బంది జరిగింది కాబట్టి ఇది కుంగింది అని మా ప్రిలిమినరీ విషయంలో తెలుస్తుంది అని ఒక రిపోర్ట్ ఇస్తారు. కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక ఉద్దేశంతో, ఏకైక ఆలోచనతో. దాని తర్వాత మళ్ళీ అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది? బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవ సభ జరుపుకుంటా ఉంటే యావత్ తెలంగాణ మొత్తం వాళ్ళ స్వతహాగా ఆ సమావేశానికి, ఆ సభకి వస్తూ ఉంటే అప్పుడు రెండో రిపోర్ట్ ఇస్తుంది. నిన్నగాక మొన్న మూడో రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? స్థానిక సంస్థలకు సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూడో రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఇన్నిసార్లు రిపోర్ట్ ఇస్తున్న ఎన్డీఎస్ఏ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఈ 20 నెలల కాలానికి సంబంధించి చూస్తే సుంకిశాల రిటైనింగ్ వాల్ మీద ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ రాదు. ఎస్ఎల్బీసీలో ఇప్పటివరకు 8 ప్రాణాలు ఇంకా దాంట్లోనే ఉన్నాయి, ఇప్పటికీ దాని మీద ఎన్డీఎస్ఏ రాదు. ఖమ్మంలో పెద్దవాగు ఇష్యూ ఏ రకంగా మొత్తం కొట్టుకుపోయిందో చూసినాము, ఆ ఇష్యూలో కూడా ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ రాదు. నిన్నగాక మొన్న ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో అనేక సార్లు అన్నారు కదా కాళేశ్వరం ని కూలేశ్వరం అన్నారు. ఈ రోజు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు 3వ కొట్టుకుపోయింది. పోలవరం ను కూలవరం అనే దమ్ము ఇదే రేవంత్ రెడ్డి గారికి ఉందా? గతంలో కాళేశ్వరాన్ని అనేక సార్లు అనేక విధాలుగా బదనాం చేసినావు కదా. ఈ రోజు అదే చంద్రబాబు గారి నాయకత్వం వహిస్తున్న రాష్ట్రంలో, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కొట్టుకపోతే దాన్ని కూలవరం అనే దమ్ము మీకున్నదా? ఇక్కడ తెలంగాణ సొంత రాష్ట్రం ప్రాజెక్టులనేమో మీరు అవమానం చేస్తూ ఉంటారు. సొంత రాష్ట్రంలో పనిచేసినటువంటి కార్మికులను కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ని కానీ వీళ్ళందరినీ అవమానం చేస్తూ ఉంటారు. పక్క రాష్ట్రం మీద ఎందుకు చేయరు? ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ అనేది ఆ ఎన్డీఎస్ఏ చైర్మన్, ఇప్పుడు పోలవరం అథారిటీకి ఎవరైతే చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారో తనే ఎన్డీఎస్ఏలో కీలకంగా పనిచేసిండ్రు, తనే ఈ తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం రిపోర్ట్లన్నీ ఇచ్చిండ్రు. ఇన్ని రిపోర్ట్లు ఇచ్చిన మీరు కనీసం దాని మీద ఎంక్వైరీకి ఎందుకు ఆర్డర్ చేయరు? మీరే కదా అక్కడ సీఈఓగా ఉన్నారు, మీ నాయకత్వంలోనే ఈ రోజు ఫెయిల్యూర్ ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 నుండి 2025 వరకు ఈ రోజు వరకు దాదాపుగా 10ల సంఖ్యలో ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి కదా. ఏ ప్రాజెక్టు మీదకి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? కేవలం ఇక్కడ కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నది ఏకైక ఉద్దేశం కాబట్టి పోదు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశాలు వీళ్ళు ఇంటెన్షనల్ గా ఉంటాయి కాబట్టి పోరు అక్కడి వరకు. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా అటువైపు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటువైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇటువంటి పిచ్చి ఆలోచనలన్నీ మానుకొని ఏ రకంగా అయితే గతంలో కాళేశ్వరం పనిచేసి దేశం మొత్తానికి ఒక ఐ ఓపెనర్గా ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు, ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా, అటువంటి ప్రాజెక్ట్ని వీళ్ళు స్ట్రెంథెన్ చేసే విధంగా పనిచేయాలి. ఇన్ని రోజుల నుండి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయిందని చెప్తున్న వీళ్ళే నిన్నగాక మొన్న మనం చూస్తూ ఉన్నాం, 2-3 రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఆ పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు, నీళ్లను మిడ్ మానేర్ వరకు తీసుకొస్తా ఉన్నారు చూస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం ఏం చేసింది మనం చూసినాము, అదే కొండపోచమ్మ సాగర్ నుండి, అదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ఇదే రేవంత్
రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న కేవలం నెల కూడా గడవలేదు, నెల కిందనే గంధమల్ల కొబ్బరికాయ కొట్టొచ్చిండు. ఆ గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే కొండపోచమ్మ సాగర్కి సంబంధించిన మెయిన్ అవుట్లెట్ ఉంది కదా. ఇన్ని చెప్తున్న మీరు కాళేశ్వరం కూలింది అన్న మీరు ఈ రోజు పోలవరంకి సంబంధించి ఎందుకు దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? కేవలం ఇంటెన్షనల్ గా కేసీఆర్ గారిని బదనం చేయాలన్నది ఏకైక ఉద్దేశంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి మానుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మిగతా వినియోగం కోసం ఈ నీటిని కాపాడుకునే విధంగా, పక్క రాష్ట్రాలు తరలించుకోపోకుండా కాపాడే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు మనకు చర్చకు వస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నించిన సందర్భం. కాంగ్రెస్ బీజేపీని కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీత, అలాగే పోలవరం ప్రాజెక్టుకు మరో నీతి, ఈ ద్వంద్వ వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని నిన్న కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం కనిపించింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బ్యారేజీలోని 2 పిల్లలు గురితే కూలేశ్వరం అని విమర్శలు చేసిన కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు పోలవరంని కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా ఆ పార్టీ నేతలకని చెప్పి కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం. అదే విషయాన్ని క్రిషాంక్ గారు అలాగే నిఖిల్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న కపట నాటకం. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది. తెలంగాణ సమాజం కూడా దీన్ని అర్థం చేసుకుందని చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. నిఖిల్ గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. నిన్న మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో అనేక కీలకమైన అంశాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వెల్లడించిన సందర్భం. ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా అయినా అడ్డుకోవాలని రకరకాల కుట్రలు చూసాం. ఇప్పుడు ఆ కుట్రల వెనుక ఒక కుట్రకోణం ఉన్నట్టుగా నిజంగా కూడా అర్థమవుతుంది. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని చెప్పేసి ఆయన నిన్న స్పష్టం చేసిన సందర్భం. గతంలో ఇది జరిగింది. 2 పిల్లలలోనే ఎందుకు పగుళ్ళు వచ్చాయి, ఆ సమయంలో ఎందుకు భారీ శబ్దం వచ్చింది, దాని తర్వాత దానిపై ఎందుకు విచారణ జరగలేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని ఓవరాల్గా మనం? మీరు ఒక్కసారి ఈ మొత్తం ఇన్సిడెంట్ కన్నా ముందు అసలు మేడిగడ్డ అనేది ఉన్నది గోదావరి నది మీద. భారతదేశంలోనే అత్యంత వేగంగా వరదలు వచ్చే నది గోదావరి నది. అంత వరదలు గతంలో అనేక సార్లు వచ్చినాయి. అదే మేడిగడ్డ కట్టిన తర్వాత కూడా వచ్చినాయి. దాదాపుగా 20-22 లక్షల క్యూసెక్ల వరద కూడా వచ్చింది. అంతటి వరదలను తట్టుకొని ఇదే మేడిగడ్డ నిలబడ్డది. వీళ్ళు ఏదైతే కుంగింది, కూలింది, కొట్టుకుపోయింది, మొత్తం కాళేశ్వరమే పోయింది అని చెప్తున్న తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరం దాదాపుగా 20-22 లక్షల క్యూసెక్ల స్థాయిలో వరదలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ అట్లానే నిలబడి ఉంది. ఆ మొత్తం బ్యారేజ్కి సంబంధించి చూస్తే అనేక పిల్లర్స్ ఉంటాయి. దాదాపుగా 70 పిల్లర్స్ ఉంటాయి. 70లో 1-2 కొంచెం కుంగినట్టుగా తెలుస్తూ ఉంది, చిన్న బ్రేక్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ. దీని మీద దాదాపుగా 20 నెలల నుండి అనేక సార్లు చర్చ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఏ సభ మీదకి పోయినా కూడా, ఏ సభలో మాట్లాడినా కూడా, ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా కూడా 94,000 కోట్లతోని కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తలా తోక లేకుండా ఏ రకంగా మాట్లాడిండో మనం చూసినాము. రాష్ట్రం అంతా నవ్వుకునే విధంగా ఏ రకంగా మాట్లాడిండో చూసినాము. స్వయంగా తన మామనే వచ్చి చెప్పిండ్రు నిన్నగాక మొన్న 94,000 కోట్లతో కట్టిన దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుందని. ఇటువంటివి అనేక సార్లు రేవంత్ రెడ్డి గారికి జరిగినా కూడా కనీసం దాని మీద సిగ్గొస్తున్న పరిస్థితి లేదు. మళ్ళీ ఇటువంటివే మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న అప్పుల విషయంలో కూడా నవ్వుల పాలయ్యే విధంగా ఏ రకంగా మాట్లాడుతుండో. కరెక్ట్గా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్లకి ముందు మాత్రమే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో ఆ పిల్లర్లు 17, 18, 19 అనే పిల్లర్ల దగ్గర ఎందుకు అట్లా కుంగిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏం చెప్పిండ్రో ఒక్కసారి చూస్తే, స్వయంగా AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ కంప్లైంట్ ఎవరికి ఇచ్చిండ్రు? లోకల్ SHOలో ఇచ్చిండ్రు. ఈ కంప్లైంట్ లో ఏమని రాసిండ్రు? అక్కడ ఉన్నటువంటి నేను డ్యూటీలో ఉండగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెద్ద సౌండ్లతో, భారీ శబ్దాలతో సాయంకాలం 6:20 సమయంలో ఇటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాలకు సంబంధించి ఏం జరిగిందని నేను అక్కడికి పోయి చూసిన. పిల్లర్ నెంబర్ 19, 20, 21లో బ్లాక్ నెంబర్ 7కి సంబంధించి ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయని తను చెప్తా ఉన్నారు. చెప్తూనే ఇక్కడ మరొక విషయం తను ఇదే కాపీలో ఏం చెప్పిందంటే, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ మైట్ బి డ్యామేజ్డ్ బై అన్నోన్ అఫెండర్స్ అని రాసిండ్రు. చాలా స్పష్టంగా కంప్లైంట్ కాపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో తను రాసిండ్రు. కరెక్ట్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసే టైంకి ఎలక్షన్లు వచ్చినాయి. అనేక కారణాల వల్ల కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు.
కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వచ్చింది రాష్ట్రంలో. ఓకే. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనేక అవాకులు చెవాకులు పేలినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఓకే. దీని మీద అనేక కమిషన్లు వేస్తున్నటువంటి మీరు ఈ రిపోర్ట్ మీద, ఈ కంప్లైంట్ కాపీ మీద ఈ రోజు వరకు కూడా చర్చ ఎందుకు పెట్టారండి మీరు? ఓకే. అంటే ఈ కంప్లైంట్ కాపీ పక్కకి ఎందుకు పడిపోయింది? దీంట్లో చాలా స్పష్టంగా రాసిండ్రు కదా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారే రాసిండ్రు కదా, అన్నోన్ అఫెండర్స్ వచ్చి దీన్ని డ్యామేజ్ చేస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతా ఉన్నాయని. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిండ్రు కదా, ఎఫ్ఐఆర్ కాపీ పక్కకి ఎందుకు పోతుందండి ఈ రోజు వరకు? కేవలం ఇక్కడ తెలుస్తున్న విషయం, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగానే దాదాపుగా అనేక మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు కూడా చెప్తా ఉన్నారు, దాంట్లో ఇంటెన్షనల్గా ఎవరో బాంబులు పెట్టి, అది కూడా మహారాష్ట్ర వైపుగా బాంబులు పెట్టి కూల్చినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం అధికార బదిలీ కోసం, అధికార యావ కోసం మాత్రమే ఇటువంటివి చేస్తున్నట్టుగా కూడా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయని చాలామంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఇప్పటి వరకు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దాన్నే నిన్న మళ్ళొక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా ఇంతమంది చెప్తా ఉన్నా కూడా ఎక్స్పర్ట్ కమిటీ నిజానికి అక్కడ ఏం జరిగింది అనేది ఆ సాయిల్ టెస్ట్ చేయడం కానీ, ఇమ్మీడియట్గా అక్కడికి ఎన్డీఎస్ఏ వచ్చినా కూడా అక్కడ జరిగిన విషయాల మీద ఎంక్వైరీ చేయకుండా తూతూ మంత్రంగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఏ రకంగా ఇచ్చింది, వీటన్నిటిని మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద నిజంగానే బండి సంజయ్ గారు నిన్న మొన్న చెప్తా ఉన్నారు కదా, దాంట్లో సిబిఐ, దీంట్లో సిబిఐ రావాలి, ఎంక్వైరీలు చేయాలి, కానీ నిజంగా దీని మీద ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఎన్డీఎస్ఏ పక్షపాతం లేకుండా నిజంగా అక్కడ ఏం జరిగింది అనే విషయాలను నిగ్గుదేర్చాల్సిన అవసరం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో మీకు ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నారు, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందేమో, రాజకీయంగా తనకు మనం మద్దతు చేయాలి, ఇటువంటి అనేక విషయాలను పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి మీరు చూస్తూ ఉన్నారు. అనేక విషయాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా, ఇంత స్పష్టంగా ప్రభుత్వ అధికారి కంప్లైంట్ చేసినా కూడా ఈ రిపోర్ట్ మొత్తం పక్కకు పోయే విధంగా, చర్చ మొత్తం డైవర్ట్ అయ్యే విధంగా, కేసీఆర్ గారిని మాత్రమే ఇబ్బంది పెట్టే విధంగా, కేసీఆర్ గారిని ఒకవైపు, హరీష్ గారిని ఒకవైపు, బీఆర్కే భవన్కు ఎంక్వైరీల పేర్ల మీద ఏ రకంగా పిలిచి ఇబ్బందులు పెడతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. రివర్స్ లో కేసీఆర్ గారే అక్కడ ఉన్న ఆఫీసర్లందరికీ నిజంగా ఏం జరిగింది, కాళేశ్వరం ఎందుకు కట్టినామని రిటర్న్ లో వాళ్ళకు ఒక లెక్చర్ ఇచ్చి వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఫైనల్గా ఆ రిపోర్ట్ వచ్చినా కూడా 600 పేజీలతో రిపోర్ట్ వస్తే దాంట్లో కేవలం 60 పేజీలు మాత్రమే బయటపెట్టిండ్రు. అంటే మిగతా 540, 550 పేజీల్లో ఏం రాస్తుంది, దాన్ని బయటపెట్టే ధైర్యం ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుండి అఫీషియల్గా కేసీఆర్ గారి పేరుతో ఒక కాపీ, హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా మరొక కాపీ, 2 కంప్లైంట్లను చీఫ్ సెక్రటరీ గారికి అందజేసిండ్రు. ఆ మొత్తం రిపోర్ట్ మాకు కావాలి అని ఈ రోజుకు ఆ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉండదు. అంటే ఇంటెన్షనల్ గా ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే ఏదో ఇబ్బందులు కలిగే విధంగా మేడిగడ్డను డ్యామేజ్ చేసిండ్రు అని ఇన్ని రకాలుగా బదనాం చేస్తున్న మీరు అదే మేడిగడ్డ నుండి, అదే ఎల్లంపల్లి నుండి, అదే గాయత్రి పంప్ హౌస్ లో, అదే బాహుబలి మోటార్లు వాడుతూ ఈ రోజు నీళ్ళెట్లా లిఫ్ట్ చేస్తా ఉన్నారు 2-3 రోజుల నుండి. అంటే ఇంటెన్షనల్గా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ పనిచేసిన విధంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ మొత్తం రిపోర్ట్లను బయట పెట్టాల్సింది ఒక విషయం అయితే, ఇటువంటి గవర్నమెంట్ ఆఫీసరే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, గోదావరి నుంచి ప్రధానంగా గోదావరిని ఎత్తిపోసే కీలకమైన బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశంలో ముందు నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భం, ఎందుకోసం 2 పిల్లలు కుంగాయని అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే తప్పకుండా ఇది ఏదో జరిగిందనే చర్చ ఇప్పటికే రైతాంగంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారనే అంశాన్ని నిన్న ఆయన ప్రస్తావించిన అంశాన్ని మనం చూసాం. ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కృష్ణ గారు, మనం చూస్తే వాస్తవానికి అనేక కీలకమైన అంశాల్లో ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు బనకచెర్ల కోసమే బలిపెట్టారనే ఒక అనుమానం కూడా బలపడుతున్న ఈ తరుణంలోనే అనేక కీలకమైన వ్యాఖ్యలు నిన్న జగదీష్ రెడ్డి గారు కూడా స్పందించిన పరిస్థితి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓవైపు తెలంగాణకు, రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే గోదావరి జలాలు ఎత్తిపోయకుండా, మరోవైపు ఈ జలాలను తరలించడంలో మీకు నష్టం లేదని చెప్పేసి ఏపీ సీఎం మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఒకే రకమైన స్క్రిప్ట్గా ఉందనేది నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన అంశం. దాన్ని కూడా మనం ఎట్లా చూడాలి? 100% అండి. ఇవాళ టోన్ చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, మంత్రులు, లోకేష్ గారు లైన్ కట్టి కూడా మేము కట్టి తీరుతాము అని చెప్తున్నారు. కానీ మేము ఆపి తీరుతామని మీకు అదే టోన్లో ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారి నుంచి కనబడ్డదా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి మీరు. కనబడలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకళ్ళు పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటా మహేష్ గౌడ్ ఆల్రెడీ కట్టేసిరు, అయిపోయిన నిర్మాణం అని ఆయన పోయి ప్రజల్లో ఆయన చెప్తున్నాడు. ఏదో పాదయాత్ర కార్యక్రమం అని పెట్టుకొని ఆల్రెడీ బనకచెర్ల కట్టేసిర్రు అని ఒకటి. రేవంత్ రెడ్డి గారేమో పవర్ పాయింట్ అని అనౌన్స్ చేసి, పవర్ పాయింట్ మరి ఆయనకి ఏమైనా సమాచారం ఉన్నదా అని అనుకుంటే అందులోకి వచ్చేసరికి ఏది ఏ బేసిన్ అని అడుగుతున్నాడు. అసలు ఎక్కడున్నది బనకచెర్ల అని అడిగే పరిస్థితి. ఆయన అడ్వైజర్లకు కూడా తెలియదు అది ఎక్కడున్నదో అని.
అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి లేదు. కనీసం ఆ ఇంటెలిజెన్స్ లేదు, ఆ ఇంటెలిజెన్స్ ఉన్న విభాగాన్ని కూడా యూజ్ చేసుకోవట్లేదు దీనికోసం. హరీష్ రావు గారు లేవనెత్తిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ ఆ ప్రెషర్కి లోనయ్యి ఆ తర్వాత మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్లమెంట్లో కూడా అదే టేకప్ చేస్తున్నది. కానీ వీళ్ళ టోన్ చూడండి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏమో వృధా జలాలు అని చెప్పేసి వృధా జలాలను మేము ఉపయోగించుకోవాలి కదా అని చెప్పి, ఇప్పుడేమో దాన్ని ఫ్లడ్డింగ్ లాగా, అంటే వరద వస్తున్నది కదా, మాకు ఇదేదో ఇబ్బందికరంగా ఉన్నది, అందుకన్నా మమ్మల్ని కట్టించుకోనివ్వండి అని చెప్తున్న పరిస్థితి. అండ్ సేమ్ అదే టోన్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ వరకు అసలు కేంద్రాన్ని నిలదీసిర్రా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంబర్ 1 డైరెక్ట్గా యుద్ధమే చేసినట్టే కదా, సుప్రీంకోర్టుకే కేంద్రం మీద పోయి కేసు వేస్తే కేంద్రం బతిమలాడిన పరిస్థితి, మీరు ఆ కేసు వాపసు తీసుకోండి మేము చేస్తామని. చేస్తారా మీరు? అప్పుడు మేము ఆలోచిస్తాము అని చెప్పి మనం అనుకుంటే ఇవాళ వరకు కూడా అసలు అవార్డే ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఎక్కడ ఒప్పుకుంటారండి? అసలు కేసీఆర్ గారు ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? వెన్ ఇట్ ఈస్ అండర్ లిటిగేషన్, అదొక లీగల్ సూటే నడుస్తున్నప్పుడు ఇవాళ వరకు కూడా ఫైనల్ అవార్డు కాకపోతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నీళ్ల విషయం మీద ఇవాళ అసలు కేటాయింపులే కాలేదు, ఫైనల్ అవార్డే కాలేదు. అండ్ ఈ పాపం అంతా కూడా ప్రీవియస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కదా. ఇవాళకి మనకు నీళ్ల పంచాయతీలు ఉన్నాయనంటే మీరు తెచ్చిన విభజన చట్టంలో కూడా ఒక క్లారిటీ పెట్టలేదు, మీరు ఏ అంశంలో కూడా క్లారిటీ పెట్టలేదు. అన్నిట్లో ఫీజిబిలిటీ అది బయ్యారం స్టీల్ ప్లాంట్ అయినా స్టడీ చేయండి. 7 మండలాల గురించి మాట్లాడుతున్నారు, అది అందులో పొందుపరిచింది మీరే ఆ చట్టంలో, కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఉన్నది. సో ప్రతి అంశం మీద మీరే క్లారిటీ. అండ్ ఇవాళ మీరు వచ్చి కనీసం తెలంగాణలోనైనా ఏమైనా మాట్లాడతారా, దీని మీద పోరాటం చేస్తారా అని అనుకుంటే, ఇప్పుడు మొన్న క్రెడాయి సమావేశం చూసినాం. ఓ డజన్ సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇది చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు అది చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీసుకొని వచ్చిండ్రు, చంద్రబాబు నాయుడు ఇంకేదో చేసిండ్రు అని. ఇదే కానీ ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అనే పాజిటివ్. కేసీఆర్ గారిని తిట్టడానికి నువ్వు సమయం కేటాయిస్తావు, కానీ కనీసం ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం నిర్మాణం చేసిండ్రు అని చెప్పడానికి కూడా నీకు కర్టసీ కూడా లేదు, బేసిక్ మినిమం కర్టసీ కూడా లేదు. కానీ ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నావు అని అంటే నువ్వు డెఫినెట్గా పూర్తిగా లొంగిపోయి వాళ్ళ అన్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడుతున్న టోన్కి ఆ విధంగా నువ్వు రిప్లై చేయట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా మేము కట్టి చేస్తాము, కట్టి నిరూపిస్తాము అని అన్నప్పుడు మరి డెఫినెట్గా నువ్వు అపోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్కడ? అసలు అజెండాలోనే లేదు అని అబద్ధం చెప్తున్నావు. మళ్ళీ డిఫెన్స్ కదా, ఆంధ్రప్రదేశ్ ఏమో వాళ్ళు బయటికి వచ్చేసి మేము దీని మీద పెట్టినాము, కమిటీ ఏర్పాటు చేస్తారు కేంద్రము అని చెప్తే, నువ్వేమో ప్రెస్ మీట్ పెట్టి అసలు అజెండాలోనే లేదు అసలు ఈ అంశము అని అంటే తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేస్తున్నట్టు కాదా? కోర్టు ముందు ఎప్పుడన్నా ఎవరన్నా ముద్దాయిపోయి కోర్టును మిస్గైడ్ చేస్తే దాని మీద కోర్టుకు అబద్ధం చెప్పినట్టు 3 సంవత్సరాల శిక్ష పడుతుంది, 3 years జైలు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రజాకోర్టు ఏం తీర్పు ఇవ్వాలి చెప్పండి? నువ్వు తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేస్తున్నట్టు కాదా? లోపట నువ్వు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నువ్వు కూర్చొని బనకచర్ల విషయం మీద కమిటీకి కూడా నువ్వు ఒప్పుకొని వాళ్ళు నిర్మాణం చేసే దిశగా వాళ్ళు పాజిటివ్గా మేము ముందుకు పోతున్నాము అని వాళ్ళు చెప్తుంటే నువ్వు దాన్ని ఆపేది పోయి నువ్వు బయటికి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏమని చెప్తున్నావు? అసలు బనకచర్ల విషయం మీద అజెండా లేదు, అది చర్చకే రాలేదు అని నువ్వు చెప్పి అక్కడ లొంగిపోయి నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నావు. యు హావ్ మిస్గైడెడ్ ద పీపుల్స్ కోర్ట్. నువ్వు అబద్ధం చెప్పినావు ప్రజలకు, అందుకే వాళ్ళు ఇంకా ముందుకు పోతున్నారు దాని విషయం మీద. వాళ్ళని కేంద్రం దాని తర్వాత ముందు ఏం చెప్పిందండి? రాజ్యసభలో సమాధానం వచ్చింది కదా ఒక వారం క్రితం. ఏమని చెప్పింది? వాళ్ళని మళ్ళీ అప్రూవల్స్కి, వాళ్ళకు రిపోర్ట్స్ అప్రూవల్స్ మాకు పంపండి అని చెప్పిండ్రు. అంటే బనకచెర్ల ఈ స్టిల్ ఇన్ ప్రాసెస్, వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అడ్డుకోవడానికి? వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు? ఎట్లా అపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు? సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏంటిది అని అంటే 100% ఈ బనకచర్ల విషయం మీద పూర్తిగా ఎక్స్పోజ్ అయింది. ఏంటంటే వారికి ఇక్కడ నిర్మాణం చేసింది లేదు. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, దేశం మొత్తంలో యూపీఏ కాంగ్రెసే ఉండే, కానీ నువ్వు సాధించలేకపోయినావు. నువ్వు
తొమ్మిది హాటియర్ నువ్వు ఇంత దాని మీద ఏడ్చేటోనివి నువ్వు ఎందుకు పర్మిషన్ తెచ్చుకోలేకపోయినావు? ఎందుకు పృథ్వీరాజ్ చౌహాన్ అనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మీరు చెయ్యకండి అని లేఖ రాసి మరి ఇన్ రిటర్న్ అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసి మరి మీరు ఇది మొదలు పెట్టకండి అని అన్నారు. మరి ఎందుకు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు యూపీఏనే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ యూపీఏ చైర్పర్సన్ ఎందుకు ఒక జాతీయ హోదా ప్రాజెక్టు కూడా ఇవ్వలేకపోయింది? నువ్వు అక్కడ ఫెయిల్ అయినావు. నువ్వు ఫెయిల్ అయినందుకు కేసీఆర్ గారు సక్సీడ్ అయినందుకు ఒప్పించి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టినందుకు ప్రతిరోజు దాని మీద సబ్జెక్టు ఆ ఇరిగేషన్ సబ్జెక్టు లేని వాళ్ళు కూడా ఇది వైట్ ఎలిఫెంట్ ఇది అది అని అబద్ధాలు రాసిన వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు కదా. ఆయన అకునూరు మురళి అనేట ఆయన నాకు పదవి ఇవ్వలేదు, నేను అందుకే అగేన్స్ట్ గా ప్రచారం చేసిన, నాకు కేసీఆర్ గారు ఏదైనా పదవి ఇచ్చుంటే నేను కూడా ప్రచారం చేసేది వాడిని కదా. అట్లాంటి అక్కసుతో ఎందుకంటే ఆయన రాసిండు కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అని ల్యాండ్ అక్విజిషన్ చేసిన అధికారి మళ్ళా ఆ సమయంలో అక్కడ భూపాల్పల్లిలో కలెక్టర్ ఉండి ఆయన్నే భూసేకరణ చేసి ఆయన ట్రాన్స్ఫర్ చేసినందుకు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా ట్రాన్స్ఫర్ చేసినందుకు ఆ అక్కసుతో కాళేశ్వరం మీద వ్యాసాలు రాసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక అజెండాని బిల్డ్ చేసి కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోసిర్రు. ఇవాళ ఆ కాళేశ్వరంని ఇవాళ అదే కాళేశ్వరం మనకు వర్షాలు పడుతుంటే అదే కాళేశ్వరం నుంచే మనకు అంతటా కూడా నీళ్లు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. సీతారామరాజు గారు ఒకవేళ కాళేశ్వరమే లేకపోయి ఉంటే ఎస్ఆర్ఎస్పి 2014 కంటే ముందే పడవబడ్డ పరిస్థితి. వేరే మానేరు కూడా 2014 కంటే ముందే మొత్తం అందులోనే క్రికెట్ ఆడుకుంటా అందులో నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ దాన్ని మళ్ళీ రీస్టెబిలైజ్ చేసిన తర్వాత ఇవాళ మనము తుంగతుర్తి వైపు అయినా యాదాద్రి థర్మల్ ప్లాంట్ అయినా అంత డిస్టెన్స్లో కూడా మనం నీళ్లు సరఫరా చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దట్ వన్ ప్రాజెక్ట్. అదే లేకపోయి ఉంటే బనకచెర్లకు ఫ్రీ యాక్సెస్ గ్రీన్ సిగ్నల్ ఇవాళ కూడా అదే అడ్డంకిగా ఉన్నది కాబట్టి ఫస్ట్ కాళేశ్వరంని ఖతం చేయాలి. చంద్రబాబు నాయుడు ఏమనంటే సై 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 అన్నట్టు అనాల్సిన పరిస్థితి. ఇది మేం కాదు అంటున్నది. అనిరుద్ రెడ్డి ఏమని అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇలా చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్టర్లే ఇక్కడ వ్యాపారాలు తెచ్చుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లే ఇక్కడ తెచ్చుకుంటున్నారు. అండ్ ఉదాహరణ సీఎం రమేష్ అనేట ఆయనకు ఆల్రెడీ కాంట్రాక్ట్ వచ్చేసింది రోడ్లది. సో ఇవి కూడా రేపు ఇట్లాంటి బనకచెర్ల ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ రేవంత్ రెడ్డి గారు సేమ్ థింగ్. నేను అందుకే అన్నా కదా సెమీ కండక్టర్ అయ్యి ఒక వారం అవుతుందా ఇవాళ వరకు రేవంత్ రెడ్డి గారిది ఒక స్టేట్మెంట్ చూపెట్టండి. ఎక్కడికి పోయిందండి? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కే పోయింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయింది. కనీసం ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి నుంచి లేదు. బనకచెర్ల విషయం మీద కూడా స్టేట్మెంట్ వదిలేయండి, కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి. డెఫినెట్గా ఈ కాంబినేషన్తో తెలంగాణకు 100% అన్యాయం జరుగుతున్నది. ఈ 19 నెలల్లో ఇంకో 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. నువ్వు తెచ్చింది ఏంటిదో చెప్పు, తెలంగాణకు వచ్చింది ఏంటిదో చెప్పు. కేంద్రం నుంచి అయినా కూడా అన్ని పోతున్నాయి, అటు ఆంధ్రప్రదేశ్కి డైవర్ట్ అవుతున్నాయి, కానీ మనకైతే డెఫినెట్గా కూడా నష్టం జరుగుతుంది. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణకు సంబంధించిన నీళ్లు కూడా గోదావరి జలాలు కూడా ఏపీకి తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంటే నిధులను కూడా ఇక్కడ పెట్టుబడులకు రావాల్సిన నిధులను కూడా ఏపీకి తరలిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా కూడా దెబ్బతీస్తున్న అంశం ప్రధానంగా కనిపిస్తుందని కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా దీనికి ఒక స్పష్టమైన సమాధానం తెలంగాణ సమాజం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉందని కృష్ణ గారు అలాగే నిఖిల్ గారు కూడా చెప్తా ఉన్నారు. నిఖిల్ గారు, ఒక కీలకమైన సమస్య, అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఇది. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం. ఉద్యమంలో భుజం కలిపి ఏ విధంగా తెలంగాణ సాధనలో కేసీఆర్ గారు వెంట నడిచారో మనం చూసినాం. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు వారిని కడుపులో పెట్టి ఎట్లా చూసుకున్నారో మనం చూసినాం. ఇప్పుడు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేస్తోందని చెప్పేసి ఏకంగా సమరానికి సిద్ధమవుతూ ఉన్నారు. అనేక హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు ఇచ్చారు, అభయహస్తంలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చట్లేదు కాబట్టి ఏకంగా సమరానికి సిద్ధమవుతున్నాం, చలో హైదరాబాద్ వరకు కూడా పిలుపునిస్తామని చెప్పేసి జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి ఉద్యోగుల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఆగ్రహాన్ని? మనం గతంలో ఉద్యోగుల జేఏసీ పేరుతోని ఉద్యమం సమయంలో వాళ్ళు ఏ రకంగా పనిచేసిండ్రు, రాష్ట్రంలో అనేక వర్గాలను కదిలించడానికి ఏ రకంగా వాళ్ళు కీలకంగా ఉన్నారు అనేది మనం చూసినాము. ప్రతి రాష్ట్ర ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు అనేక పార్టీలతో పాటు ఉద్యమ జేఏసీతో కలిసి కోదండరామ్ గారి నాయకత్వంలో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ అనేక సార్లు పనిచేస్తూ రాష్ట్ర ఏర్పాటు దిశగా వాళ్ళ ఆలోచనలు ముందుకు పోయినాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమంలో అంత కీలకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని రేపు పొద్దున ముందుకు నడిపించాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలని కేసీఆర్ గారు అనేక రకమైన నిర్ణయాలు వాళ్ళకి మేలు చేసే విధంగా తీసుకున్నారు. ఆఫీసులను రెనోవేట్ చేయడం దగ్గర మొదలు పెడితే వాళ్లకు పర్సనల్గా వచ్చే శాలరీలు కూడా
దాదాపుగా 3-4 పెంచిన పరిస్థితులు చూసినాము. భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వనంత శాలరీ, హైయెస్ట్ శాలరీలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇచ్చిన పరిస్థితులు మనం చూసినాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ శాలరీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే విధంగా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు మనం చూసినాము. ఆ తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రో, అధికారంలోకి రావడానికి ముందు ఉద్యోగులను మెల్లమెల్లగా సైడ్ లైన్ చేసే విధంగా, వాళ్ళని మభ్యపెట్టే విధంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో అనేక రకాలుగా అలవిగాని విధంగా ఏ రకంగా అయితే హామీలు ఇచ్చిండ్రో, లేనిపోని ముచ్చట్లు చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా పనిచేసిండ్రో మనం చూసినాము. అన్ని చేసిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దాదాపుగా 63-64 ప్రధానమైన డిమాండ్లతో పాటు ఒక 200 ఇష్యూస్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇదే జేఏసీ పెట్టింది, ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ పెడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా రోజుల పాటు టైంపాస్ చేస్తూ వచ్చిండ్రు, వాళ్ళను మళ్ళీ డైవర్ట్ చేస్తూ వచ్చిండ్రు. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే ఉద్యోగులు కదం దొక్కితే రేపు పొద్దున హైదరాబాద్ నగరంలో ధర్నాకు కానీ ఇంకోటి కానీ పిలుపునిస్తే ఇబ్బంది అవుతుంది, ఎన్నికల్లో దెబ్బతింటాము అనే ఆలోచన చేసి కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్లకి ముందు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి దీని మీద ఈ ఇష్యూస్ మొత్తం సార్ట్అవుట్ చేసే విధంగా మేము కమిటీ వేస్తున్నాము. 2024లో దాదాపుగా సెప్టెంబర్-అక్టోబర్ టైం లోపల మేము ఆర్థిక పరంగా సంబంధం లేని వాటిని క్లియర్ చేస్తూనే అక్కడ నుండి మళ్ళొక 3-4 నెలల లోపు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేలోపు మొత్తం డిమాండ్లన్నీ సాల్వ్ చేస్తాము. ఈ 200 డిమాండ్లతో పాటు మిగతా 63-64 ప్రధానంగా ఏవైతే చెప్పిండ్రో అవన్నీ సార్ట్అవుట్ చేస్తాము అని చెప్పిండ్రు. ఆ వేసిన కమిటీ ఏదైతుందో ఆ కమిటీలో కోదండరామ్ గారు ఉన్నారు. ఆ రోజు ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నా అని చెప్తున్నటువంటి కోదండరామ్ గారు ఈ రోజు ఉద్యోగులకి ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మాట్లాడలేక డైవర్ట్ చేయడం వల్ల నిన్నగాక మొన్న ఇదే కోదండరామ్ గారి పదవి పోయిన పరిస్థితి, తన ఉద్యోగం కూడా పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏ రకంగా ఉద్యోగులను డైవర్ట్ చేసే విధంగా గత 10 సంవత్సరాలు కోదండరామ్ గారు పనిచేసిండ్రో మనం చూసినాము. ఇంత జరిగిన తర్వాత ఆ కమిటీ, త్రిసభ్య కమిటీ ఏదైతే వేసిండ్రో ఆ కమిటీలో కోదండరామ్ గారు కూడా ఉంటూనే ఆ కమిటీ కనీసం ఒక్కసారి కూడా ఆ ఉద్యోగులను కలవలేదు ఈ రోజు వరకు. మీ డిమాండ్ లేనిది దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, దీనికి సంబంధించి మనం ఎట్లా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, దీని మీద ఒక రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి ఎట్లా చేద్దాము అనే ఆలోచన ఒక్కసారి కూడా చేసిన పరిస్థితిలో లేదు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు ఇదే ఉద్యోగులంతా కూడా సెప్టెంబర్ 1 లోపు ఇంకొక 15 రోజుల్లో మీరు దీని మీద ప్రాపర్ స్టాండ్ ఏందో చెప్పకపోతే, ఈ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయకపోతే యావన్ మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరం కూడా పెన్ డౌన్ చేస్తాము, హైదరాబాద్కి వచ్చి కూర్చుంటాము, ధర్నా చేస్తాము. మాకు సంబంధించిన మీరు హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ సాల్వ్ చేసేదాకా మేము తగ్గేదే లేదు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి ఆలోచన లేమి వల్ల రాష్ట్రం మొత్తం ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉంది చూస్తా ఉన్నాము. గత 10 సంవత్సరాల్లో అద్భుతంగా పనిచేసినటువంటి ఉద్యోగులను ఈ రోజు పని చెయ్యని విధంగా కేవలం తన పార్టీ నాయకులు మాత్రమే లోకల్లో సెటిల్మెంట్లు కానీ ఇంకోటి కానీ చేసే విధంగా ఏ రకంగా పురిగొల్పుతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగులను స్పష్టంగా ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నాం. అన్ని చేస్తూ ఈ రోజు మళ్ళీ అదే ఉద్యోగులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరొకసారి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అమలు చేయని పక్షంలో అదే ఉద్యోగులకు అండగా నిలబడేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక సంఘాలు వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే కడుపున పెట్టి కాపాడుకున్నారో ఈ రోజు అదే విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిఖిల్ గారు, మన క్రిషాంక్ గారు, నిఖిల్ గారు చెప్పినట్టుగా ఇక్కడ 2 కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమంలో మనం జేఏసీలు చూసినాం, ఉద్యమాలు చూసినాం, ఏ విధంగా ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర ఉద్యోగులు మనం చూసినాం. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా రకరకాల హామీలు చూసినాం. కాంగ్రెస్ సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కావట్లేదు. కాబట్టి మరోసారి ఉద్యమ పంథాలోకి వెళ్తామని చెప్పేసి ఉద్యోగులు అంటా ఉన్నారు. ఒకటి మీరు అన్నట్టు కేంద్రం ఒత్తిడి పెట్టినా అప్పుడు రకరకాల ఎస్మాలు ఇవి అవి అని వాళ్ళ మీద భయపెట్టించినా కూడా సకల జన సమ్మెలో అసలు ఒక విరోచితమైన పోరాటం వాళ్ళు చూపెట్టారు. దేనికి కూడా భయపడలేదు. పెన్ డౌన్ చేయడాలు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గన్ డౌన్ అని అనడము, రకరకాల ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పండుగలు ఉన్నా కూడా ఉద్యోగులందరూ కూడా ఆనాడు వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ, బోనస్లను సాక్రిఫైస్ చేసుకుంటూ, శాలరీస్ని సాక్రిఫైస్ చేసుకుంటూ చలో ఈసారి ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో ఉండాలి, ముందుండి ఉండాలి అని వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. దానికి ఇవాళ నువ్వు ఏమని చెప్పినావు, నువ్వు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు, 5 DAలు ఇస్తాము అని చెప్పినావు. 5 DAలు ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఒకటే సూటిగా సింపుల్ లాంగ్వేజ్లో మీరు ఆలోచించండి. నువ్వు 4th సిటీ అని ఏదో నిర్మాణం ఏదో పట్టుకుంటున్నావు. ఇవాళ మీ బ్రదర్స్కి అక్కడ కాంట్రాక్ట్లు, వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నాడు, ఇదంతా 4th సిటీ. దీనికోసం నీ దగ్గర డబ్బులు ఉన్నాయి.
నీకు 109 దేశాల నుంచి సుందరీమణులను ఇక్కడ తీసుకొని వచ్చి కోట్ల రూపాయల డిన్నర్లు, ఫలక్నుమాలో డిన్నరు, ఇంకెక్కడెక్కడనో డిన్నర్లు, రామోజీ ఫిలిం సిటీలో డిన్నర్లు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. నువ్వు రాహుల్ గాంధీ గారి సమావేశం, రాహుల్ గాంధీని ఇక్కడ పిలిపించి తెలంగాణ ప్రభుత్వంతో నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా హోటళ్లకు, ఫ్లైట్ టికెట్లకు ఖర్చు పెట్టి నువ్వు ఇక్కడ సమిట్ పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇన్ని నువ్వు చేస్తున్నావు. బీహార్లో ఇవాళ ఎన్నికలు జరుగుతుంటే బీహార్ ఫ్రంట్ పేజీలలో తెలంగాణ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇవాళ ఖర్చు పెడుతున్నారు. కానీ ఉద్యోగుల దగ్గరకు వచ్చేస్తే మీరు నన్ను కోసుక తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు అని చెప్పడము నిజంగా కూడా వాళ్ళని అవమానపరిచినట్టు కాదా? ఇలా ఇవన్నిటికీ నువ్వు ఖర్చు పెట్టవచ్చు, కానీ నువ్వు అంతెందుకు నిన్ననో మొన్ననో పేపర్లో వచ్చింది రేవంత్ రెడ్డి గారికి కొత్త విశ్రాంత భవనం అంట, దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇన్నిటికీ కోట్ల ఖర్చు అవుతున్నప్పుడు మరి ఎందుకు ఇవాళ నువ్వు కేవలం ఉద్యోగుల విషయం మీద, ఇది ఫైనాన్షియల్ ఇష్యూ, మళ్ళా వాళ్ళే చెప్పారు 40 నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని బట్టి విక్రమార్క గారే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పెండింగ్ బిల్స్ అండి, వాళ్ళ మెడికల్ బిల్స్ 10 లక్షల వరకు ఏదైతే ఉద్యోగులు వాళ్ళు పాపము హెల్త్ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకున్నారో దాన్ని క్లియర్ చేయడంలో, రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్స్ వాటిని క్లియర్ చేయడంలో, ఇంకొకటి ఏంటిది ఎవరైతే ఈ యూనియన్స్లో లీడర్స్లో మీరు ఇంకొకటి మనం కొంచెం మైన్యూట్గా ఆలోచిద్దాం, టెక్నికల్గా మనోడు చెప్పిండు కానీ ఉద్యోగస్తులను నువ్వు పిలిచి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ పెడుతున్నావు అంటేనే వాళ్ళని భయపెట్టడానికి, సచివాలయంలో పెట్టు, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెట్టు, కానీ నువ్వు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నువ్వు పిలిపించి ఉద్యోగస్తులను పోలీస్ పహారాల వాళ్ళతో సమావేశం చేసినావు అంటేనే మిమ్మల్ని కంట్రోల్ చేస్తాం, మిమ్మల్ని భయపెట్టిస్తాం. అందుకే దాని తర్వాత కొందరు ఎవరైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు చేయడం, ఇవన్నీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం. అండ్ అంతేకాకుండా వాళ్ళ గ్యాగ్ ఆర్డర్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఎవ్వరు కొంచెం ధర్నా చేసినా, మీరు మాట్లాడినా, నిరసనలు తెలిపినా కూడా, మీరు ప్రభుత్వం మీద స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా మేము మిమ్మల్ని తీసేస్తాం, బర్తరఫ్ చేసేస్తాం అని. అరే గతంలో ఇదే ఉద్యోగస్తులు వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఉండే, కేసీఆర్ గారి మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని కూడా తీసినట్లేదు కదా. ఇవాళ ఆర్డర్స్ వస్తున్నాయండి ఇవాళ. ఇంకొకటి వీళ్ళు తెచ్చిన పథకాల వల్ల నిజంగా ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక ఉదాహరణ మనం ఆర్టీసీ వాళ్ళదే చూసుకుందాం. ఇవాళ నువ్వు ఇవాళ తెచ్చిన పథకం వల్ల అటు మహిళలకు సీట్ల కోసం పంచాయతీ పురుషులకు ఇది ఆర్టీసీ వాళ్ళని కొడుతున్నారు. మొన్న ఒక కండక్టర్ ని పాపము ఒక మహిళా కండక్టర్ ని గుద్దుతుంటే ఆత్మగౌరవం కదా, మనం కొట్లాడిందే రాష్ట్రం ఆత్మగౌరవం కోసం. ఇవాళ నువ్వు ట్రాప్లు చేసుకుంటూ ఏసీబీ ట్రాప్లని అధికారులను, ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాల వాళ్ళను అక్కడ నువ్వు ఖతం చేసి వాళ్ళ ఆత్మగౌరవం ఖతం చేసి ఆర్టీసీ బస్సులలో గుద్దులాటలు పెట్టి ఇవన్నీ చేసి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఉద్యోగస్తులనే ఇవాళ అవమానపరుస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ మనం చూస్తా ఉన్నాం. క్రిషాంక్ గారు అలాగే నిఖిల్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఉద్యోగులను అవమానిస్తా ఉన్నారు. ఇది ఆత్మగౌరవ సమస్యగా కూడా మారింది కాబట్టి ఉద్యోగులు తమకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చట్లేదు, ముఖ్యమంత్రి నెరవేర్చట్లేదు కాబట్టి మరోసారి సమరానికి సిద్ధమవుతా ఉన్నారు. జేఏసీ కార్యాచరణ కూడా ప్రకటించింది అని చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిషాంక్ గారు, నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.